అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగ రహస్యం 2వ భాగానికి స్వాగతం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచార. నిరంతరంగా కర్మలు ఆచరించు, కానీ వాటిలో ఆసక్తుడవు కావద్దు అనేదే భగవద్గీతలోని ముఖ్యాశయం. సంస్కారం అంటే స్వాభావిక ప్రవృత్తి అని చెప్పవచ్చు. చిత్తాన్ని సరోవరంతో పోలిస్తే అందులోని ప్రవృత్తి వీచిక అందులోంచి ఉదయించి మరలా అణిగేటప్పుడు పూర్తిగా నశింపక ఒక రకమైన జాడను ఆ వృత్తి వీచిక తిరిగి ఉదయించే అవకాశాన్ని కలుగజేస్తుంది. అలాంటి అవకాశంతో కూడిన ఈ జాడే సంస్కారం అని చెప్పబడుతుంది. మనం చేసే ప్రతి కార్యము, శరీరంలోని ప్రతి చలనము, మనం చేసే ప్రతి ఆలోచన మనస్సులో ఇలాంటి సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు మనకు పైకి కనపడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచేయడానికి తగినంత శక్తి గలవై ఉంటాయి. మనస్సులోని సంస్కార సమూహం చేత మన స్థితిగతులు అనుక్షణం నిర్ణీతాలవుతున్నాయి. ఇప్పుడు ఈ క్షణంలో నా స్థితి ఇంత క్రితం నా జీవితంలో ఏర్పడి ఉన్న సంస్కారాల సముదాయ ఫలితం. నిజంగా వ్యక్తిత్వం అంటే ఇదే. ప్రతి మానవుడి వ్యక్తిత్వము ఈ సంస్కారాల మొత్తంచే నిర్ణయింపబడుతోంది. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే వ్యక్తిత్వం మంచిదవుతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా ఉంటే స్వభావం చెడ్డదవుతుంది. ఒక వ్యక్తి సదా చెడు మాటలను వింటూ చెడు ఆలోచనలను, చెడు పనులను చేస్తుంటే అతడి మనస్సు చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో, కర్మలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పనిచేస్తుంటే చెడే వాటి ఫలితమవుతుంది. చెడు సంస్కారాలు కలవాడు చెడ్డవాడవుతున్నాడు. ఈ చెడు సంస్కారాల మొత్తం అతనిచే 2 పనులను చేయించడానికి ప్రబల ప్రేరకమవుతున్నది. దుష్ట సంస్కారాల చేతులలో అతడొక యంత్రంగా మారిపోతాడు. అవి అతడిని పాపం చేయడానికి పురిగొల్పుతాయి. అదేవిధంగా ఒకడు సదాలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తున్నప్పుడు వాటి వలన కలిగే సంస్కారం మొత్తం మంచిదవటంచే అతడు సంకల్పించకున్న సత్కార్యాలను చెయ్యమని అది అతడిని నిర్బంధిస్తుంది. ఎన్నో సత్కార్యాలను చేసి సదాలోచనలు చేసిన వ్యక్తికి ఇక ముందు కూడా సత్కార్యాలను చెయ్యాలని అనివార్యమైన బుద్ధి పుడుతుంది. ఒకవేళ చెడు చేయాలని అతడు కోరినా అతడి సంస్కారాలన్నిటి ఫలితంగా అతడి మనస్సు అలా చెయ్యనియ్యదు. మంచి సంస్కారాలు అతడి బుద్ధిని మరలుస్తాయి. వాటికి ఆ వ్యక్తి పూర్తిగా ఆధీనుడై ఉన్నాడు. అలాంటి వ్యక్తిలో సచ్చీలం సుప్రతిష్టమై ఉన్నదని చెప్పవచ్చు. తాబేలు తన అవయవాలను కవచంలోకి లాక్కున్నప్పుడు దానిని చంపినా, ముక్కలుగా కోసినా అవి అందులో నుండి బయటికి రాని రీతిగా ఎవడైతే తన అవయవాలను, చిత్తవృత్తులను వశం చేసుకుంటాడో అటువంటి వ్యక్తి శీలం ఏకరీతిగా స్థిరింపబడుతుంది. ఆంతరింగ శక్తులను నియంత్రించు అతడికి సంకల్పానికి వ్యతిరేకంగా ఏది అతడిని బాహ్యంగా కొనిపోదు. నిరంతర సద్భావాల చేత మనస్సులో మొలకెత్తే సంస్కారాలచే సత్కార్యాచరణ ప్రవృత్తి బలీయమైనప్పుడు ఇంద్రియాలను వశం చేసుకోగలుగుతాం. ఈ విధంగానే శీలం స్థిరపడుతుంది. ఆ తరువాతే మానవుడు సత్యాన్ని ప్రాప్తించుకోగలుగుతాడు. అలాంటి మానవుడికి సదాక్షేమమే. అతడు ఎలాంటి పాపం చెయ్యలేదు. అతడిని నువ్వు ఏ సంఘంలోనైనా పెట్టవచ్చు. అతడికి ఎలాంటి ఆపద రాదు. ఇలాంటి సత్ప్రవృత్తి కలిగి ఉండడం కంటే ఉత్తమమైన స్థితి ఉంది. అదే ముముక్షుత్వం, ఆత్మ స్వాతంత్ర్యేచ్ఛ. సమస్త యోగాలకు ఆత్మవిముక్తే పరమావధి. లక్ష్య ప్రాప్యతలో అన్ని యోగాలు సమానాలే. బుద్ధుడు విశేషంగా ధ్యానం చేత, క్రీస్తు ప్రార్థన చేత పొందిన పరమపదాన్ని ఇతర యోగాపేక్ష ఏమీ లేకుండా కేవలం కర్మచేతనే పొందవచ్చు. బుద్ధుడు కర్మపరాయణుడైన జ్ఞాని, క్రీస్తు భక్తుడు అయినా వీరిద్దరూ ఒక గమ్యాన్నే పొందారు. ఉన్న చిక్కంతా ఇదే. మోక్షం అంటే సంపూర్ణ విమోచనం. దుష్కర్మజనిత బంధనము నుండే కాక సత్కర్మజనిత బంధనము నుండి కూడా విమోచనం.
ఇనుప సంకెళ్ళలాగానే బంగారు సంకెళ్ళు సంకెళ్ళే. నా వేలికి ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని తీయడానికి మరొక ముళ్ళును ఉపయోగిస్తాను. పని తీరగానే రెండింటిని అవతల పారేస్తాను. రెండు ముళ్ళే అవడం చేత రెండవ ముళ్ళును భద్రపరుచుకునే అవసరం లేదు కదా. కాబట్టి దుష్ట సంస్కారాలకు సత్సంస్కారాల చేత ప్రతిక్రియ చేయాలి. మనస్సులోని మాలిన్యమంతా అదృశ్యమయ్యేంత వరకు లేదా నిగ్రహింపబడి మనస్సులో ఓ మూల ఉండి తన వశమై ఉండేంత వరకు దుష్ట సంస్కారాలను సత్సంస్కారాలను నూతన తరంగాల చేత తొలగించుకోవాలి. కానీ ఆ తరువాత సత్సంస్కారాలను సైతం జయించాలి. అలా ఆసక్తుడు అనాసక్తుడు అవుతాడు. కర్మ వనర్చు, కానీ నువ్వు చేసే కర్మ చేత కానీ తలంపు చేత కానీ నీ మనస్సులో ప్రగాఢ సంస్కారం కలగకుండా ఉండు. చిత్తములో వృత్తులు ఉదయించని అస్తమించని, కానీ వాటితో నీకు జోక్యము వద్దు. ఘనకార్యాలు నీ కంఠరాల నుండి బుద్ధి నుండి వెలువడవచ్చును, కానీ మనస్సు మీద అవి ఎలాంటి ప్రగాఢ సంస్కారాన్ని కలిగించకుండా ఉండాలి. కానీ దీనిని ఎలా సాధించాలి అనే అంశాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాము. ఈ భాగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. విన్నందుకు ధన్యవాదాలు.